కాంగ్రెస్ హయాంలో ప్రశ్నిస్తే కేసులు దాడులు సర్వసాధారణమైపోయాయి. హైదరాబాద్ నగరంలోని 4 వైపులా తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ టీమ్స్ కేసీఆర్ దూరదృష్టితోనే వాటి నిర్మాణం చేపట్టారని టీఆర్ఎస్వి నగర నాయకులు విశాల్ తెలిపారు. గురువారం చెలో టీమ్స్ పిలుపులో భాగంగా దోమలగూడ పోలీసులు టీఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు విశాల్ ను హౌస్ అరెస్టు చేశారు. కేసీఆర్ హయాంలో చేపట్టిన పనులను పూర్తి చేయడం తప్ప రేవంత్ రెడ్డి కొత్తగా చేసింది ఏమీ లేదని మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో అక్రమ అరెస్టులకు తావు లేదన్నారు. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో విద్యా వైద్యం ఎంతగా డౌన్ పైన మీరు అందరూ చూడొచ్చు. ఎంతో ఘనంగా ఎంతో వైభవంగా 1000 పడకల ఈ హాస్పిటల్ టిమ్స్ అనేది హైదరాబాద్ నలుమూలలుగా మన కేసీఆర్ గారు 8,000 కోట్ల దగ్గర 8,000 కోట్ల బడ్జెట్లతో ఒక్కొక్క హాస్పిటల్కి 8,000 కోట్ల బడ్జెట్తో 3 హాస్పిటల్ అల్వాల్, సనత్ నగర్ మరియు ఎల్బీ నగర్లో ప్రారంభించారు. దీన్ని మేము మా ప్రభుత్వం ఉన్నప్పుడు 80% పనులు పూర్తి చేసుకున్నా, ఇంకో 20% పనులు ఏదైతే ఉన్నాయో దగ్గర 3 సంవత్సరాలు అవుతుంది. 3 సంవత్సరాలు అయినప్పటికీ ఎటువంటి సాంకేతిక కానీ, ల్యాబ్స్ కానీ, లిఫ్ట్స్ కానీ, మళ్ళీ అక్కడ ఉన్న టెక్నీషియన్స్ కానీ నియామకాలు లేకుండా మరి ప్రజెంట్ ఉన్న వైద్యం మన గాంధీ హాస్పిటల్ కానీ, ఉస్మానియా హాస్పిటల్లో కానీ అక్కడ ఉన్న వైద్య సిబ్బందికి ఎటువంటి జీతాలు ఇవ్వకుండా గత 4 నెలలకెళ్ళి అవుట్సోర్సింగ్ వాళ్ళకి ఒక్క రూపాయి కూడా విద్యా వైద్యం లేకుండా ఇంత దౌర్భాగ్యమైన గవర్నమెంట్ని మేము ఇంకొకసారి చూడాలనుకుంటలేము. దీని నిరసనంగా మేము ఇవాళ టిమ్స్ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ మొత్తం పర్యటన చేద్దామని చెప్పి మా హరీష్ రావు అన్న మేరకు మేము పిలుపునిచ్చింది. దానికి నిరసనగా మేము ఇవాళ అక్కడికి వెళ్తుండగా మమ్మల్ని పోలీస్ వాళ్ళు హౌస్ అరెస్ట్ చేసి ఇక్కడ దిగ్బంధించడం జరిగింది.